తయారు చేశాడు. దాని ద్వారా తెలంగాణలో అప్పుడు 8 జిల్లాలే ఉండే. ఖమ్మం జిల్లా లేదు, రంగారెడ్డి జిల్లా లేదు. ఖమ్మం వరంగల్లో ఉండే, రంగారెడ్డి జిల్లా అనేది హైదరాబాద్లో ఉండే. 8 జిల్లాలల్లో 6 జిల్లాలకు 28 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి ఆనాడు నిజాం ఆయనతోని ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేశాడు. అంటే ఒక్క మహబూబ్ నగర్ జిల్లా, హైదరాబాద్ జిల్లా తప్ప నల్గొండ దగ్గర నుంచి మొత్తం తెలంగాణకు గోదావరి నీళ్లు ఇవ్వాలని చెప్పి ఇది 100 ఏళ్ల కింద నిజాం ప్రణాళిక సిద్ధం చేశాడు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఒకవేళ కనుక ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే ఆంధ్రకు నీళ్లు రావు, మనం పైన ఉన్నాం, వాళ్ళు కింద ఉన్నారు కాబట్టి నీళ్లు రావు. అయితే చాలామంది అమాయకంగా అడుగుతారు, గోదావరిలో 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తానే కదా, ఆంధ్రలోకి నీళ్ళు ఎందుకు పోవు? ఇక్కడ అర్థం చేసుకోవాలి. నాట్లు ఎప్పుడు వేస్తారు? జూలై నెలలో వేస్తారు. అంటే జూన్లో నారు పోసుకోవాలి. జూన్లో గోదావరిలో నీళ్ళు ఉంటాయా? జూలైలో ఉంటాయా? దాదాపు జూలై చివరిలో నీళ్ళు స్టార్ట్ అవుతాయి. మరి ఆంధ్రోళ్ళు జూన్లో నాట్లు వేసుకోవాలి, జూలైలో నాట్లు వేసుకోవాలి. మరి వాళ్ళకి ఎక్కడి నుంచి రావాలి నీళ్లు? మన దగ్గర అంటేనేమో అప్పుడు వర్షాలు పడతాయి. కానీ అక్కడ నార్త్ ఈస్ట్ ఆ ప్రాంతం అంతా కూడా విశాఖపట్నం దాకా వాళ్ళకు వర్షాలు సెప్టెంబర్, అక్టోబర్లో పడతాయి. వాళ్ళకి ఇప్పుడు మనకు పడ్డట్టు జూన్లో వర్షాలు తొలకరి వానాలు పడాయి. నైరుతి ఋతుపవనాలు మనవి, ఈశాన్య ఋతుపవనాలు వాళ్ళవి. డెల్టాల చెరువులు లేవు, కుంటలు లేవు. మరి వాళ్ళకు నాట్లకు నీళ్ళు ఎక్కడి నుంచి రావాలి? ఇది రహస్యం అర్థమైతే ఇది కేవలం కేసీఆర్ను మల్లం చేసే కుట్ర కాదు. ఇది దీని వెనకాల నీళ్ల కుట్ర ఎంత ఉన్నది అనేది ఒక 2 నిమిషాలు చెప్తాను నేను. మనతోనే పాడించారు తెలుగు తల్లి పాట. గలగలా గోదావరి తరలిపోతుండాలి, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుండాలి, విజయవాడలో రాజమండ్రిలో బంగారు పంటలు పండాలి, నల్గొండలో పాలమూరులో ముంగిట్ల శవాలు ఉండాలి, వలసలు ఉండాలి, ఆకలి చావులు ఉండాలి, ఆత్మహత్యలు ఉండాలి. సో గలగల గోదావరి కథ ఏంటంటే తెలంగాణ ఎట్లుందంటే ఎటుపక్క వర్షం పడ్డా కూడా అది కృష్ణల కన్నా పోతుంది, గోదావరి కన్నా పోతుంది. సమానంగా ఉన్నది. రిడ్జ్ అంటాం మనం. ఇటు ఉత్తరం దిక్కు వర్షం పడితేనేమో మొత్తం గోదావరిలో పోతాయి, దక్షిణం దిక్కు వర్షం పడితే మొత్తం కృష్ణాలకు పోతాయి. మనకు 2 బేసిన్లు అన్నట్టు. అయితే జూన్లో పడే వర్షాలు, తెలంగాణలో ఏదైతే జూన్లో వర్షాలు పడతాయో ఈ నీళ్లు రాజమండ్రి దాకా పోవాలంటే ఏం చేయాలి అంటే ఎక్కడ బ్యారేజ్ కట్టద్దు, ఎక్కడ డ్యాములు కట్టద్దు. ఎప్పుడో వెనకట శ్రీరామ్ సాగర్ కట్టిళ్ళు 63లో. దాని తర్వాత మళ్ళీ మేడిగడ్డ కట్టేదాకా ఒక్క బ్యారేజ్ కూడా దాని మీద లేదు. మరి 500 కిలోమీటర్లు 57 సంవత్సరాలు ఎందుకు కట్టలేదు? చంద్రబాబు నాయుడు టీఆర్ఎస్ పెట్టిన తర్వాత దేవాదుల మొదలుపెట్టాడు. దేవాదుల కూడా బ్యారేజ్ కట్టలేదు, పారే నీళ్ళకి వెళ్ళి ఎత్తిపోసుకోమన్నాడు. అంటే ఏంటి దీని అంతరార్థం ఏంటంటే బ్యారేజ్ కట్టినట్టయితే మన చెరువులు దిగిన నీళ్ళన్నీ కూడా అక్కడ వచ్చి ఆగుతాయి. ఆ నీళ్ళని మనం ఎత్తిపోసుకుంటాం. ఎత్తిపోసుకోవద్దు, కిందికి పోవాలి. ఎందుకంటే వర్షాలు పడ్డ నీళ్లు వాళ్ళకి కావాలి. ఇది ఖరీఫ్ పంటలకి. అందుకే ఏం చేశారంటే తెలంగాణలో 57 ఏళ్ళు ఏ చెరువులో కూడా పూటిగా తీయలేదు. ఒక రైతు బావిలో పూటికొస్తే కూడా తీసుకోడు, మోటార్ బావిలో. మరి చెరువుల్లో పూటికి ఎందుకు తీయలేదు? చెరువుల్లో పూటికి ఎందుకు తీయలేదంటే కప్పుల్లాగా లోతుగా గంగాలలాగా ఉన్న, కొప్పెర్లలాగా, బకెట్లలాగా ఉన్న చెరువులన్నీ కూడా పూటికతో నిండి ఏమవుతుంది? మనం చిన్నప్పుడు చూసాం, ఏ కవ్వా ప్యాసాత జగ్మే తోడా పానీత కవ్వా లాయా పత్తర్ పానీ లాయా ఊపర్. విన్నారా? అంటే ఏంటంటే ఇవన్నీ పూటికతో నిండాలి. ప్రతి సంవత్సరం వచ్చే ఒండ్రుమంట అంతా కూడా పూటిక నిండాలి. పూటిక నిండాక ఏమవుతుంది? ఒక్క వర్షానికి చెరువు దిగుతుంది. ఒక్క చెరువు దిగిందంటే గొలుసు చెరువులు కదా, ఈ చెరువులో నీళ్ళని పోయి దాని మీద పడితే అది దిగుతుంది. అంటే మీరు చిన్నప్పుడు కాదు, 2014 కంటే ముందు మీరు ఏ పేపర్ చూసినా రాత్రి భారీ వర్షం 100 చెరువులకు గండి, 150 చెరువులకు గండి, హెడ్డింగ్లు అట్లా ఉండేది. అంటే ఒక్క చెరువు దిగితే మొత్తం దిగుతాయి. అప్పుడు ఏమవుతుంది? గలగలా గోదావరి పరుగులు ఇడుతుండాలి, బిరబిరా కృష్ణ తరలిపోతుండాలి, బంగారు పంటలు అక్కడ వండాలి. ఒకటి. రెండో పంట యాసంగి పంటలు ఉంటాయి కదా, యాసంగి పంటలకు వాళ్ళకి నీళ్ళు ఎప్పుడు అవసరం? మార్చి ఏప్రిల్లో మన గోదావరిలో నీళ్ళు ఉంటాయా? ఇప్పుడే చెప్పిండు 1800 క్యూసెక్కులు అని. అంటే రోజుకు 300 టీఎంసీలు 200 టీఎంసీలు పోయే గోదావరిలో 1800 క్యూసెక్కులు పోతున్నాయి. అంటే ఒక 12%. అది ఒక టీఎంసీలో 12%. అది
మరి ఈ టైంలో వాళ్ళకు నీళ్ళు లేకపోతే అక్కడ మళ్ళీ యాసంగి పంటలకు నాటెట్లా పడతాయి? యాసంగి పంటలు పుట్టకొచ్చే టైంకు నీళ్ళు ఎట్లా వస్తాయి? ఎన్ని ఎకరాలు పండిస్తున్నారు? గోదావరి డెల్టాలో 13 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 12 లక్షల ఎకరాలు. మరి 25 లక్షల ఎకరాలకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? ఖరీఫ్ పంటకేమో నాట్లకు నీళ్లు ఉండవు, యాసంగి పంటలకేమో మొత్తం నీళ్లు ఉండవు. మరి కాబట్టి బ్యారేజీలు ఇక్కడ ఉంటే ఏమవుతుంది? బ్యారేజీలు ఉంటే మనకు వాళ్ళకు నీళ్లు పోవు. సార్, అర్ధర్ కాటన్ కట్టిన బ్యారేజీల కింద స్టోరేజ్ లేదు. మనకన్నా ఇక్కడ 10 టీఎంసీలు 8 టీఎంసీలు ఉన్నది, అక్కడ ఓన్లీ 2 టీఎంసీలే ఉంటుంది. 4 టీఎంసీలు అయితే 2 టీఎంసీలు ఆల్రెడీ పూటికతో నిండింది. కాబట్టి మన చెరువులు దిగాలే, ఇక్కడ పడ్డ వర్షపు నీళ్ళన్నీ కూడా రాజమండ్రి కృష్ణా జిల్లాల డెల్టాకు నీళ్లు కావాలి. మనం ఎత్తునున్నాం, వాళ్ళు వంపునున్నారు. ఇది కుట్ర. ఇప్పుడు ఈ కుట్రలో నుంచి ఈ బ్యారేజీలను చూద్దాం. ఎలక్షన్ల ముందే మేడిగడ్డల బ్యారేజ్ ఎందుకు కుంగింది? నేను చాలా రోజులు వెయిట్ చేసిన. ఎన్డీఎస్ఏ వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు కావచ్చు. 18 నెలలు పెట్టుకున్నారు వాళ్ళు, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. వాళ్ళు రిపోర్ట్ ఇస్తే కారణాలు తెలుస్తాయి కావచ్చు అనుకున్నాం. కారణాలు వాళ్ళు చెప్పలేదు. 18 నెలలు పెట్టుకొని అక్టోబర్ 24 నాడు వాళ్ళు మేడిగడ్డ కుంగిన తర్వాత 3 రోజులకు వచ్చి ఏం చెప్పిందో ఇప్పుడు అదే చెప్పారు. ఏమని చెప్తారు? మొత్తం మేడిగడ్డ మీద ఉన్న ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అంతా చదివిన. వాళ్ళు ఏమంటారంటే నిపుణులను పెట్టి కారణాలు తీయాలట. మరి అప్పుడు చెప్పింది ఏంది? అప్పుడు చెప్పింది కూడా అదే కదా, నిపుణులను పెట్టి కారణాలు అన్వేషించాలని చెప్పారు. మరి 18 నెలలు ఎందుకు నిపుణులు దొరకలేదా? కేంద్ర ప్రభుత్వ సంస్థకు నిపుణులు దొరకలేదా? వేరే దేశాలకు వెళ్ళి పిలుచుకోవచ్చు కదా. ఏం చెప్పలేదు వాళ్ళు. రెండవది, ముఖ్యమంత్రి గారు ఆవు కథ చెప్పినట్టు, అంటే ఎక్కడ పోయినా వాడు నువ్వు ఏది మొదలుపెట్టో ఆవు కాడికే తీసుకొస్తాడు. అది రవీంద్ర భారతిలో 10th క్లాస్ వాళ్లకు రిజల్ట్స్ డిక్లేర్ చేసిన ఆవు కథే, కాళేశ్వరమే. బసవేశ్వరుని జయంతి రోజు అదే, మేడే సెలబ్రేషన్లకు అదే. మైకు దొరికితే చాలు కాళేశ్వరం కూలేశ్వరం. ఇక ఓపిక పట్టి ఏం చేస్తాను? నాలాంటి వానికి కూడా కట్టలు దించుకునే ఆగ్రహం వచ్చింది. నేను అనకూడని మాట కూడా అన్న. నేను కనీసం ఇట్లన్నా తెలుస్తుంది వాళ్ళకు, కోపం వచ్చింది నాకు అని. సరే, ఇక్కడ ఏంటంటే ఈ బ్యారేజీలన్నీ కూడా కూలాలనేది రేవంత్ రెడ్డి గారి ఆశయం, ఆలోచన, రేపు ఆచరణ. కూలాలవి. అందుకే 3 బ్యారేజీలు కూలినాయని చెప్పిండు. పక్కనే ఉంది కదా అన్నారం కూలిందా? సుందిల్ల కూలిందా? మరి ఎట్లా చెప్తాడు ఒక ముఖ్యమంత్రి రవీంద్ర భారతి నుంచి 3 బ్యారేజీలు కూలినాయని చెప్పిండు? అంటే ఆయన మాట బహుశా రేపేళ్ళ నుండి నిజం అయిద్దేమో. ఎందుకంటే ఎలక్షన్ల ముందే మేడిగడ్డ ఎందుకు కూలింది? నేను ఒకటి, ఇక్కడ ఉన్న వాళ్ళకి సైన్స్ అక్కర్లేదు, కామన్ సెన్స్. ఒక తాడి చెట్టు అంత ఎత్తు నీళ్లు ఉన్నప్పుడు ఒక పిల్లరు భూమిలో కుంగితే, ఇసుకలో కుంగితే బాంబు శబ్దం వస్తుందా? ఎక్కడ నిన్నరా మీరు? అంత నీళ్ళల్లా ఆ శబ్దం ఆ అడుగు నుంచి నీళ్ళని దాటి ఈ చుట్టుపక్కల ఉన్న ఊర్లకు అన్నిటికీ వినబడుతుందా? మన ఇంజనీర్లకు ఎట్లా తెలిసింది అక్కడ మేడిగడ్డ పిల్లర్ కుంగిందని? అది రాత్రి జరిగింది, రాత్రి 8-9 జరిగింది. మరి మన ఇంజనీర్లకు ఎట్లా తెలిసింది? 2 కిలోమీటర్ల దూరంలో ఆఫీసులో లైట్లు బంద్ చేసి పడుకున్నారు వాళ్ళు. పెద్ద శబ్దం రావడంతో ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. ఉలిక్కిపడి బ్యారేజ్ మీద పోయిండ్లు. పోతే అక్కడ కొంచెం ఒక 3 ఇంచులో 4 ఇంచులో ఆ రోడ్డు కొంచెం కుంగింది. వాళ్ళకి అప్పటికి నీళ్ళు అట్లే ఉన్నాయి, గేట్లు వేసి ఉన్నాయి. 11 టీఎంసీలు ఉన్నాయి. అప్పుడు 11 టీఎంసీల నీళ్లున్న బ్యారేజ్లో ఎక్కడో అట్టడుగున పిల్లరు 1 ఫీట్ కిందికి పోతే, ఒకరోజు ఫీట్ పోలే, 2 రోజుల తర్వాత ఫీట్ పోయింది, 3 రోజుల తర్వాత 1.5 ఫీట్ పోయింది. ఆ రోజు ఎంత పోయింది? ఒక 1/2 ఫీట్ పోయింది. 1/2 ఫీట్ పోతే ఏమైంది? పైన క్రాక్స్ వచ్చినాయి. క్రాకులు వస్తే పరపర అంటది, కానీ బాంబు శబ్దం వస్తుందా? మీకున్నదో లేదో, కేసీఆర్ గారికి ఉన్నదో లేదో అనుమానం, కానీ నేను 100% నాకు అనుమానం ఉంది. అధికారంలోకి రావడానికి ఏదైనా చేస్తాడని చెప్పి మనకు ఆయన 14 నెలల అనుభవం మనకు తెలుస్తూ ఉన్నది. అధికారంలోకి రావడానికి ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చేస్తాడు. మరి చేయలేదని ఎట్లా అనుకుందాం?
ఇది బయటపడాలి. మరి వెంటనే ముఖ్యమంత్రి గారికి ఫోన్ పోయింది పెద్ద శబ్దంతో, ఇక్కడ ఏదో జరిగింది, బ్రిడ్జ్ కొంచెం తగ్గింది అని. ఆయన ఏమంటాడు, వెంటనే కంప్లైంట్ ఇవ్వండి అంటాడు. ఎవరైనా చేయొచ్చు, ఛత్తీస్గఢ్ అవతల కర్రెగుట్టలలో ఉన్నోళ్ళు చేయొచ్చు, లేదా ఇంకెవరన్నా చేయొచ్చు కదా. అనుమానంతో ఆయన ఏం చేసిండు, కంప్లైంట్ ఇవ్వండి అన్నాడు. కంప్లైంట్ ఇచ్చిండు. మరి ఈ రోజు వరకు ఆ కంప్లైంట్ సంగతి ఏమైందో ఎవరికి తెలియదు. ఎన్డీఎస్ఏ ఈ సౌండ్ ఎందుకు వచ్చిందని చెప్పిందా? సౌండ్ ఎందుకు వచ్చిందని ఎన్డీఎస్ఏ చెప్పలేదు. నేను ఇప్పటిదాకా వెయిట్ చేశాను, చెప్తుందేమో, కానీ వాళ్ళు చెప్పట్లేదు. కాబట్టి మనం మళ్ళీ దాన్ని పైకి తీసుకొచ్చినాం. సౌండ్ ఎందుకు వచ్చింది, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే పుష్కరాలు జరుగుతున్నాయి. దేనికి జరుగుతున్నాయి ఇప్పుడు పుష్కరాలు? సరస్వతి నది ఎక్కడుంది? ఎక్కడుంది? కాదమ్మా, బయటికి కనబడుతుందా? ఎక్కడుంది? అంతర్వాహిని అంటే ఎక్కడి నుంచి పోతుంది? భూమిలోకి వెళ్ళిపోయేది ఇసుకని తీసుకుపోవచ్చు కదా. భూమిలోకి వెళ్ళిపోయేది ఇసుకని తీసుకుపోరాదా? అనుమానమే. నేను అనేది సరస్వతి నది ఉన్నదని అందరు నమ్ముతున్నారు కదా. మరి పైన నదిలో మనం పిల్లర్లు వేసినాం, పునాది వేసినాం, కిందున్న సరస్వతి నదిలో వేయలేదు మనం. మరి అది తీసుకుపోవచ్చు కదా ఇసుకను. దానికి కేసీఆర్ అవినీతి ఎట్లా కారణమవుతుంది? పుష్కరాలప్పుడు అడగాలి మీరు, అంతర్వాహిని ఉంది కదా. మరి భూభౌతిక పరీక్షలు జరిపి ఆ సరస్వతి నదిలో పిల్లర్లు ఏమన్నా కూలినాయా, అక్కడ వచ్చే ప్రవాహం వల్ల ఏమన్నా కూలిందా, తీయాలన్నా వద్దా? మరి 18 నెలలు దేశంలో ఉన్న ఎన్డీఎస్ఏకే నిపుణులు దొరకకపోతే మనం ఏదనుకుందాం? మరి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇది అవినీతి వల్ల కూలిందనో, కాంక్రీట్ సరిగా వేయకపోవడం వల్ల కూలిందనో, డిజైన్ లోపమనో ఈ రోజు వరకు కూడా ఎన్డీఎస్ఏ చెప్పలేదు. చెప్పనప్పుడు ముఖ్యమంత్రి ఎట్లా పాత సీఎంను విమర్శిస్తాడు? ఆయనకి ఏ రైట్ ఉంది? ఆధారం కావాలి కదా. ఒక బాధ్యత గల స్థానంలో ఉన్నవాడు ఏ ఆధారం లేకుండా ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకోవచ్చా? మంచిగున్న బ్యారేజీలను కూలినాయని చెప్పవచ్చా? సరే, అన్నారం సంగతి చూద్దాం. అన్నారం బ్యారేజ్కి ఏం కాలే, కొద్దిగా సీపేజ్ వచ్చింది. ఆ సీపేజ్ కూడా ఎందుకు వచ్చిందంటే, ఏదన్నా ఇల్లు కట్టినా లేకపోతే ఏ స్ట్రక్చర్ కట్టినా, విద్యాసాగర్ అన్నట్టు బ్రిడ్జిలు కట్టినా స్టెబిలైజ్ కావాలి కదా, అవి స్థిరపడాలి. మనం ఇల్లు కట్టుకుంటాం, గృహప్రవేశానికి అందరినీ పిలుస్తాం. గృహప్రవేశం అయినాక వారం 10 రోజులకు అక్కడక్కడ బిచ్చలు ఊడిపోతూ ఉంటాయి. ఎందుకంటే క్యూరింగ్ సరిగ్గా కాకపోతే క్రాక్స్ వస్తూ ఉంటాయి. వస్తాయా రావా? కింద పునాదిలో కూడా సరిగా స్టెబిలైజ్ కాకపోతే ఒక దగ్గర పెద్ద పర్రె వస్తుంది, ఎక్కడైనా వస్తుంది అది. నేను చాలాసార్లు ఛాలెంజ్ చేశాను. ప్రపంచంలో ఏదైనా డ్యామ్ కట్టినా, బ్యారేజ్ కట్టినా, కట్టినాక 2-3 సంవత్సరాల లోపల రిపేర్లు రానిది ఏదైనా ఉన్నదా? ఏది లేదు. ధవళేశ్వరం లేదు, ప్రకాశం బ్యారేజ్ లేదు. ధవళేశ్వరం అయితే మళ్ళా కట్టిండ్లు. అర్ధర్ కాటన్ ఏం చేసిండంటే, ఇది ధవళేశ్వరానికి ఆనకట్టకు పునాదులు వేసి కొంచెం పని జరిగిన తర్వాత భార్య పిల్లల్ని చూద్దామని చెప్పి ఆయన లండన్ పోతాడు. ఆయన వచ్చేసరికి అది కూలిపోయింది, మళ్ళా కట్టిండ్లు. తర్వాత ఇప్పుడున్న ధవళేశ్వరం అనేది పూర్తిగా మళ్ళా కట్టిండ్లు. వీళ్ళు ఏం చెప్తారు, 150 ఏళ్ల కింది ధవళేశ్వరం ఎట్లున్నది, 150 ఏళ్ల కింది ప్రకాశం బ్యారేజ్ ఎట్లున్నది? ఈ రెండు కూడా పాతవి కాదు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక మన డబ్బులతోని 1970నేమో కృష్ణా బ్యారేజ్ కట్టిండ్లు, 1980 లోపల గోదావరి బ్యారేజ్ కట్టారు. ఇవి పాతవి కాదు. రెండవది, నాగార్జున సాగర్ 55లో కట్టిండ్లు, దానికి ఏం కాలేదన్నారు. దాని డ్యామ్ కింద ఎవరన్నా పోయిన వాళ్ళు ఉన్నారు? ఎక్కడ? డ్యామ్ కింద పోతే మైకు పెట్టి ఇంత మాట్లాడినా కూడా పక్కనున్నోనికి వినపడదు. ఎందుకంటే అంత శబ్దంతో సీపేజ్ వస్తూ ఉంటుంది, అంత శబ్దంతో లోపల సీపేజ్ వస్తూ ఉంటుంది. నల్లా పోసినట్టే, ఇంత దొడ్డు నల్లా పోస్తే ఎంత అవుతుందో ఒక బోర్ పోసినట్టు సీపేజ్ వస్తూ ఉంటుంది. ఎప్పటి నుంచి ఉంది ఆ సీపేజ్? డ్యామ్ కట్టిన 65 నుంచి ఇప్పటిదాకా కూడా ఉంది, ఇప్పుడు కూడా ఉన్నది. కాబట్టి అన్నారంలో ఏం జరిగిందంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, జూన్ 21 జయశంకర్ సారు వర్ధంతి. ఆ రోజు కాళేశ్వరాన్ని 2019లో కేసీఆర్ గారితో పాటు మిగతా 2 చీఫ్ మినిస్టర్స్ వచ్చి దాన్ని జాతికి అంకితం చేశారు. నీళ్ళు ఎప్పటిదాకా ఉంటాయి? స్టోరేజ్ కానీ ఇవన్నీ కూడా ఫిబ్రవరి మార్చి దాకా ఉంటాయి. గోదావరిలో కూడా ఫిబ్రవరి మార్చి దాకా మేడిగడ్డ గేట్లు వేసి
లిఫ్ట్ చేశారు. మేడిగడ్డ దగ్గర గేట్లు వేస్తే ఏమవుతుంది, కన్నెపల్లి పంప్ హౌస్కు నీళ్ళు వస్తాయి. లిఫ్ట్ చేసుకుంటూ వచ్చారు. జనవరి అయిన తర్వాత ఫిబ్రవరి అయింది, మార్చి 23 ఏం జరిగింది, 2020 మార్చి 23 ఏం జరిగింది గుర్తుంది ఎవరికన్నా? కరోనా వచ్చింది, లాక్డౌన్, 100% లాక్డౌన్. ప్రాణాలు అరచేతులు పట్టుకున్నారు అందరూ. ఎప్పటిదాకా ఉంది అది? 3-4 నెలలు ఉంది కదా. మళ్ళీ వరదలు వచ్చినాయి కదా. మరి ఎక్కడ రిపేర్ చేయాల్సి ఉండే? అన్నారంకి చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినాయి. ఏంటి అవి? ఆ రాఫ్ట్ మధ్యలో కింద వేసిన రాఫ్ట్ ఉంటుంది కదా, అక్కడ కొంత సిమెంట్ కాంక్రీట్ కొంత ఊడిపోయింది. అవుతుంది, ఎక్కడైనా అవుతుంది, మన ఇంటికైనా అవుతుంది. మరి అంత పెద్ద స్ట్రక్చర్లో చిన్న చిన్న రిపేర్లు రావా? అవి రిపేర్లే తప్ప ఐజాన్ టుడే మీరు అక్కడ ఈ గారు ఉన్నారు, యాదగిరి గారు అని, మీరు ఒకసారి పిలిచి అడగండి అన్నారంకి ఏమైంది. ఆయన ఈ మంత్ 31కి రిటైర్ అవుతున్నాడు. దయచేసి మీరు ఆయన అడగండి. ఆయనే మొత్తం ముగ్గు పోసిన కాడ నుంచి ఈ రోజు వరకు ఉన్నాడు. నేను ఆయన పేరు ఎందుకు చెప్తున్నా అంటే, మొన్న పూణే నుంచి ఎన్డీఎస్ఏ వాళ్ళు పంపిన బృందం వచ్చింది. వచ్చిన తర్వాత ఈయన చూపెట్టిండు వాళ్ళకంతా. వాళ్ళు పరిశోధన జరుపుతా అంటే ఈయన పరిశాన్ అయిండు. ఇదేం పరిశోధనయా? మీకేమన్నా బేసిక్స్ తెలుసా? మీకు ఇంజనీరింగ్ మీకు ఓనమాలు తెలివాయి, మీరు ఎట్లా చేస్తున్నారు? చేయాల్సింది ఇట్లా కాదు గిట్లా కాదా అంటే వాడు వచ్చిన నీళ్ళు నమిలిండు, వానికి తెలియదు సబ్జెక్టు. వాడు వచ్చి రిపోర్ట్ రాసిండు. ఆ రిపోర్టు ఏ ఇంజనీర్ ముందర పెట్టినా కూడా వీడికి అవగాహన లేదు, వీడికి ఎట్లా పరిశోధన చేయాలనో తెలియదు అని చెప్పి మన అధికారులందరూ కూడా కింది నుంచి పైదాకా ఒప్పుకున్నారు. యాదగిరి గారు చెప్పేది. ఆయన ఒక లెటర్ పెట్టాడు, అఫీషియల్గా లెటర్ పెట్టాడు. ఈ సిపిఆర్ నుంచి వచ్చినోడు ఎవడైతున్నాడో వానికి పద్ధతి తెలియదు, వాడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇది క్యాన్సిల్ చేయండి వాడు ఇచ్చిన రిపోర్ట్ అని చెప్పాడు. చెప్తే ఏమైంది తెలుసా? అది సుధాకర్ రెడ్డి గారికి ఇచ్చారు. సుధాకర్ రెడ్డి గారు సిఈ గారు ఏం చేశారు? ఈఎన్సీ గారికి పంపారు. ఈఎన్సీ గారు ఏం చేశారు? డిజైన్ వాళ్ళకు పంపారు. ఇప్పటి వరకు కూడా అది డ్యామ్ సేఫ్టీకి పోలే. అంటే ఇటువంటి వాళ్ళు వచ్చేసి, అవగాహన లేని వాళ్ళు వచ్చి వీళ్ళు రాయమన్నట్టు వాళ్ళు రాస్తున్నారు. అన్నారానికి ఏమీ కాలేదు, కానీ ఏమీ కాదని నేను గ్యారంటీ ఇవ్వలేను. రేపు ఏదైనా జరగచ్చు. ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను, రేపు ఏదైనా జరగచ్చు. అచ్చా, ఇందాక విద్యాసాగర్ అని అన్నాడు, కాళేశ్వరం కట్ట ముందు ఎవరేం మాట్లాడలేదన్నాడు. తప్పది. ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి తుపాకీని కారులో పెట్టుకొని ఏటిగడ్డ కిష్టాపూర్ పోయి ఈ మల్లన్న సాగర్ వద్దని చెప్పి అందరినీ రెచ్చగొట్టినోడు ఇదే రేవంత్ రెడ్డి. మీకు గుర్తులేదు ఆ విషయం? నిరాహార దీక్షలు చేయలేదు అక్కడ? మా కోదండరామ్ సార్ చేయలేదా నిరాహార దీక్షలు? చచ్చిపోయిన వాళ్ళ పేర్ల మీద పిటిషన్లు హైకోర్టులో వేసి దాన్ని ఆపాలని ప్రయత్నం చేయలేదా? కుట్ర ఇవాళ జరగలే, కాళేశ్వరానికి ముగ్గు పోసిన రోజు నుంచి జరిగింది. ఇంకో మాట చెప్తున్నా, పిసిసి ప్రెసిడెంట్గా ఈ కాళేశ్వరం కూలేశ్వరం అన్న మాట అప్పుడే మాట్లాడాడు. ఇది నిలబడేది కాదన్నాడు. ఎందుకంటే గలగల గోదావరి తరలిపోతూ ఉండాలి. ఆయన ఎవరు? ఆయన చంద్రబాబు నాయుడు కూడా జిరాక్స్ కాపీ. చంద్రబాబు నాయుడుకు జిరాక్స్ కాపీ. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతా. ఎట్లా పిసిసి ప్రెసిడెంట్ ఆయన చంద్రబాబు ఈయన రేవంత్ రెడ్డి? పార్టీలకు రాగానే 135-140 ఏళ్ళ పార్టీ ఎట్లా పిసిసి ప్రెసిడెంట్ని చేస్తుంది? వెనకాల ఎవరో హస్తం ఉంటుంది కదా. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం కాంగ్రెస్కు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించడానికి కోసం ఎమ్మెల్యేలను కూడా పెట్టలేదంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటిది? రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయడానికి ఆయన పార్టీని చంపుకున్నాడు కదా, టీడీపీని. ఒక్క క్యాండిడేట్ కూడా పోటీకి పెట్టలే కదా. ఆయన ముఖ్యమంత్రి అయినాక కనబడ్డ జెండాలు ఏ రంగుయి? 3 రంగులయా, పసుపు రంగుయా? మరి ఆయన సేవలో ఉన్నాడు కదా. ఆయన సేవలో ఉన్నాడని చెప్పడానికి నేను ఆధారాలు, జీవోలు చెప్తాను. నీటిపారుదల సలహాదారుగా మనకు విద్యాసాగర్ రావు గారు ఉండే. ఆయన ఉన్నప్పుడే ఇవన్నీ పర్మిషన్లు వచ్చినాయి, ఇవన్నీ బ్యారేజీలు కట్టారు. ఆయన చనిపోయాడు. తర్వాత కేసీఆర్ గారు ఎవరిని పెట్టుకోలేదు. కానీ తర్వాత వచ్చిన సలహాదారు ఎవరు? ఇప్పుడు ఆదిత్యనాథ్ దాస్. ఆదిత్యనాథ్ దాస్ని ఎవరు పెట్టుకోమన్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఆయన సలహాదారు. ఆయన సలహాదారే కాదు, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆంధ్రకు ఆయనే ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి. ఆయన 9.5 సంవత్సరాలు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్లు ఇచ్చాడు. సిడబ్ల్యూసీలో కొట్లాడిండు మన నీళ్ళని దోచుకపోవడానికి. ఆయనని తీసుకొచ్చి జలసౌదాలో నా రూమ్లో కూర్చోబెట్టారు.
ఆయన ఇవాళ అన్ని నీటిపారుదల విషయాలను నియంత్రిస్తున్నాడు. ఆయన వల్ల మనకు న్యాయం జరుగుతుందా? పోనీ వకీళ్ళ ద్వారా న్యాయం జరుగుద్ది అనుకుంటే ఈ ఆంధ్ర ప్రయోజనాలను కాపాడిన సిడబ్ల్యూసిలో ఉన్న ఒక పెద్ద మనిషిని ఇవాళ సుప్రీంకోర్టులో అడ్వకేట్గా పెట్టారు. ఆయన రిటైర్ అయిన తర్వాత ఎవరైనా అంటే చంద్రబాబు నాయుడు మనిషి. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తున్నది, ఈ బ్యారేజీలు ఉండొద్దు, బ్యారేజీలు కేసీఆర్ గారిని తిట్టుకుంటూ బ్యారేజీలకు నష్టం చేస్తూ అవినీతి వల్ల కుంగిపోయినాయి కూలిపోయినాయి అని చెప్పాలి. నేనైతే 100% నమ్ముతున్నా. ఇందాక మదన్ అన్నాడు సుందిళ్ళకి ఏం కాలే కదా, సుందిళ్ళలో నీళ్ళు నింపొచ్చు కదా. సుందిళ్ళకే కాదు అన్నారని కూడా ఏం కాలేదు. రెండవది, నీళ్ళు ఎత్తిపోయడానికి మేడిగడ్డ పియర్ కుంగినా కూడా మనకి ఇబ్బంది ఏం లేదు. ఈ విషయం జాగ్రత్తగా వినండి. నిజంగా తెలంగాణ రైతుల పట్ల ప్రేమ ఉంటే, ఒకవేళ కేసీఆర్ గారే మళ్ళీ ముఖ్యమంత్రి అయి ఉంటే ఒక్కరోజు కూడా పంపులు బంద్ అయి ఉండేవి కావు. మేడిగడ్డ అనేది ఎప్పుడు మనకు అవసరం అంటే, ఇప్పుడు రోజుకు 100 టీఎంసీలు 200 టీఎంసీలు ప్రవహిస్తున్నప్పుడు మేడిగడ్డ డోర్లు వేయరు, లాక్లు వేస్తారా, గేట్లు వేస్తారా? వచ్చిన ఫ్లో వచ్చినట్టు కిందికి పోతూ ఉంటుంది. ఎప్పటిదాకా పోతుంది? సెప్టెంబర్ అక్టోబర్ దాకా పోతుంది. మనకి ఎప్పుడు అవసరం మేడిగడ్డ? అక్టోబర్ తర్వాత అవసరం. మరి అక్టోబర్ దాకా లిఫ్ట్ చేసుకోవట్లేదా? మనం చేసుకుంటున్నాం. ఎందుకంటే కన్నెపల్లి పంప్ హౌజులేమో నది కంటే కిందికి ఉన్నాయి కదా. పక్క నుంచి ఒక కాలువ తీసి ఆ నీళ్ళన్నీ కూడా కన్నెపల్లి పంప్ హౌజ్లోకి వచ్చేటట్టు చేశారు. రోజుకు 2 నుంచి 3 టీఎంసీల నీళ్లు మేడిగడ్డ దగ్గర తలుపులు వేయకుండానే మనం తీసుకోవచ్చు. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ 4 నెలలు అంటే 120 రోజులు. 120 రోజులకు రోజుకు 2 టీఎంసీలు అనుకున్నా కూడా 240 టీఎంసీలు లిఫ్ట్ చేయొచ్చు. అయితే ఆ టైంలో బయటంతా కూడా చెరువులు నిండి ఉంటాయి, ప్రాజెక్టులలో నీళ్లు ఉంటాయి. మరి ఎత్తిపోసిన నీళ్ళు ఎక్కడ పోసుకోవాలి? అందుకే కేసీఆర్ గారు ఏం చేశారు, మల్లన్న సాగర్ 50 టీఎంసీలు పెట్టాడు. అది నిండదు, ఎందుకంటే దానికి ఏ కాలువలు లేవు. ఒక కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్ళు వచ్చే సోర్స్ తప్ప మల్లన్న సాగర్కు ఏ రకమైన నది లేదు, ఏ రకమైన కాలువలు లేవు. దాన్ని కూడా తప్పబడతారు వాళ్ళు. అయితే సహజం, అది పక్కనున్న ఆంధ్రలో కూడా ఇటువంటివి ఉన్నాయి. అయితే 50 టీఎంసీలు ఎక్కడి నుంచి నింపాలి? కేవలం కాళేశ్వరం నీళ్ళే నింపాలి. రెండవది మిడ్ మానేర్ 30 టీఎంసీలు. 1 టీఎంసీ అంటే 10,000 ఎకరాలకు సరిపోయే నీళ్లు ఒక పంట కాలానికి, గుర్తుపెట్టుకోండి. మిడ్ మానేర్ 30 టీఎంసీలు. మానేర్లు ఎప్పుడన్నా నీళ్లు పారంగా చూసినామా? శ్రీరామ్ సాగర్లో వదిలితే తప్ప మానేరులో నీళ్లు పారాయి. మరి ఆ మానేరు, మిడ్ మానేరు కూడా కాళేశ్వరం నీళ్లతోనే నిండాలి. పైన ఉన్న కొండపోచమ్మ సాగర్ 15 టీఎంసీలు. దానికి కూడా ఏ సోర్స్ లేదు, ఇట్లా రౌండ్గా ఉంటుంది గంగాలంలాగా. ఎక్కడి నుంచి నది రాదు, ఎక్కడి నుంచి వాగు రాదు. ఇవన్నీ కలిపితే ఎన్ని అయినాయి? 50, 30, 80 ప్లస్ 15, 95. ఇవి కాకుండా మధ్యలో ఉన్న రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయరు, ఇట్లాంటి ఇవే కాకుండా సర్జ్ పూల్లు ఉన్నాయి. అండర్ గ్రౌండ్ గాయత్రి పంప్ హౌజు, తర్వాత నంది మేడారం పంప్ హౌజు, వాటిలలో కూడా సర్జ్ పూల్స్లలో నీళ్ళు ఆగుతాయి. అక్కడి నుంచి ఇక్కడ దాకా సొరంగంలో నీళ్ళు ఆగుతాయి. ఇవన్నీ కలిపితే ఎంత అవుతాయి? ఒక 100 టీఎంసీల పైనే అవుతాయి. 100 టీఎంసీలు అంటే తక్కువ నీళ్ళు అవి. 1 టీఎంసీ 10,000 ఎకరాలు, 10 లక్షల ఎకరాల కంటే ఎక్కువ నీళ్లు. అయితే సార్ ఏమనుకున్నాడంటే, వర్షాకాలంలో ఒకవేళ శ్రీరామ్ సాగర్ నుంచి నీళ్లు రాకపోతే, వస్తలేవు కదా, 5 ఏళ్లకు ఒక్కసారి వస్తాయి. శ్రీరామ్ సాగర్ అలుగుబడేది 5 ఏళ్లకు ఒక్కసారి. సరే, కేసీఆర్ గారి పాలనలో వర్షాలు బాగుపడ్డాయి కాబట్టి కొద్దిగా 2-3 సార్లు నిండింది. అది ఎందుకు రావు? పైన అన్ని బ్యారేజీలు కట్టుకున్నారు. బబ్లీ బ్యారేజ్ మీరు విన్నారు కదా, బాబ్లీ పైన 13 ఉన్నాయి. గైక్వాడ్ ప్రాజెక్ట్ అని దాని కెపాసిటీ పెంచిళ్ళు. కాబట్టి పైనుంచి నీళ్ళు వచ్చే అవకాశం లేదని అసెంబ్లీలో మీరు కేసీఆర్ గారు ఇచ్చిన ప్రసంగం అంతా కూడా ప్రజెంటేషన్ యూట్యూబ్లో ఉంది, మీరు చూడండి. అది పైనుంచి నీళ్ళు ఎందుకు రావో చెప్పాడు ఆయన. కాబట్టే మేడిగడ్డ అవసరం ఉంది. ఈ ఎండాకాలంలో కూడా మనం ఈ 1800 క్యూసెక్లు ఏవైతే పోతున్నాయో దాన్ని ఆపుకొని మేడిగడ్డ దగ్గర తలుపులు వేసినట్టయితే హెడప్ వస్తుంది. కన్నెపల్లి పంప్ హౌస్ దగ్గర నీటి లెవెల్ పెరుగుతుంది. అక్కడ గేట్లు వేస్తే ఆ నీళ్ళని ఎత్తిపోసుకోవచ్చు అని అనుకున్నాడు. కానీ అది సాధ్యం కాలేదు, ఎందుకంటే పియర్స్ కుంగినాయి కాబట్టి. ఇంకొక ఆల్టర్నేటివ్ ఉన్నది, ఇప్పటికి కూడా ఉన్నది. ఏంటిది అదంటే, ఒక కరకట్ట పోసుకున్నట్టయితే ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకు వరదలేని రావు కదా. ఇప్పుడు ఇది ఏ నెల? ఇది
మే అంటే నవంబర్ నుంచి మే దాకా వరదలు రావు గోదావరికి. వరదలు రానప్పుడు చిన్న కట్ట పోసుకుంటే ఏమవుతుంది? వచ్చిన నీళ్ళు వచ్చినట్టు కన్నబెల్లి పంప్ హౌస్లో పోతాయి కదా. ఆ రోజు కేటీఆర్ గారు 50,000 మందితోని నేను కన్నెపల్లి పంప్ హౌస్ను ముట్టడించి నేను ఈ మోటార్లు ఆన్ చేస్తా అన్నాడు. మనం చేయలేదు, అది లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వస్తాయని. కానీ ఎందుకు చేయలేదు రేవంత్ రెడ్డి? ఎందుకు చేయలేదంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాలే. ఈ పొయ్యే 1800 క్యూసెక్కులు కూడా ఇప్పుడు పంటలు ఎండిపోతున్నాయి అక్కడ ధవళేశ్వరం కింద. ఇవి కూడా కావాలి వాళ్ళకు. మరి మేడిగడ్డ ఎట్లా కంప్లీట్ అవుతుంది చెప్పండి? ఇక రాబోయే 3.5 ఏళ్ల దాకా ఎన్డీఎస్ఏ వాడు గిదే నాటకం ఆడుతూ ఉంటాడు. నిపుణుల రిపోర్ట్ అంటాడు, ఇంకోటి అంటాడు, వాడు నీళ్ళు ఇయ్యాడు. బీజేపీకి కూడా కావాల్సింది అదే. కాబట్టి రైతులు ఎవరు కూడా కాళేశ్వరం నీళ్ల మీద 3.5 సంవత్సరాల దాకా దయచేసి ఆశలు పెట్టుకోవద్దు, పెట్టుబడి పెట్టొద్దు. నీళ్లు రావు, ఇచ్చే ఉద్దేశం వాళ్ళకు లేదు. మేడిగడ్డ రిపేర్ చేసే ఉద్దేశం వాళ్ళకు లేదు. మేడిగడ్డ రిపేర్కు మీ డబ్బు ఒక్క పైసా అవసరం లేదన్నారు ఎల్లంటి వాళ్ళు. ఇది మేం కట్టిందే, రిపేర్ కూడా మేమే చేస్తాము, ఒక్క పైసా అక్కర్లేదన్నారు వాళ్ళు. అయినా ఎందుకు చేస్తలేడు? బడ్జెట్ ఏమన్నా దీనికి అవసరమా? వాళ్ళే రిపేర్ చేస్తామన్నారు కదా. అన్నారం సుందిళ్ళలా నీళ్ళు ఆపద్దని కానీ ఆ బ్యారేజీలు పాడైనాయని కానీ ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో చెప్పలేదు. నిన్నగాక మొన్న వచ్చిన ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో అన్న సుందిళ్ళ నీళ్ళు ఆపద్దని కానీ సుందిళ్ళ డ్యామేజ్ అయిందని కానీ ఎన్డీఎస్ఏ చెప్పలే. అన్నారం గురించి కూడా చెప్పలేదు, ఇది డ్యామేజ్ అయింది పనికిరాదని. ఎవరు చెప్పకున్నా రేవంత్ రెడ్డి ఈ 3 బ్యారేజీలు కూలినాయని ఎట్లా అంటాడు? ఈ విషయాల మీదనే మీరు ప్రజలను ఆర్గనైజ్ చేయాల్సిన అవసరం ఉన్నది. మేమంటే ఏదో వాడు తిడితే మేము తిడతాం, అది కాదు. జనంతోని ప్రొటెస్ట్ చేయించాలి. అన్నారం బ్యారేజ్ దగ్గర పోయి ఇగో బ్యారేజ్ ఉన్నది, ఇది కూలలేదు, నువ్వు కూలిందని ఎట్లా అంటావు? సుందిళ్ళ బ్యారేజ్ దగ్గర పోయి దీనికి ఏమైంది, ఇది నీళ్ళు ఎందుకు నింపుతలేవు? చాలాసార్లు రైతులను తప్పుదోవ పట్టేయడానికి నీళ్లు నింపిళ్ళు మళ్ళీ కిందికి వదిలిళ్ళు అని చెప్తారు. నీళ్లు నింపినాయేమో మల్లన్న సాగర్ దాకా పోయినాయి, ఇక్కడ నుంచి ఎత్తిపోసినాయి. వచ్చిన వరదేమో శ్రీరామ్ సాగర్ నుంచి వచ్చి ఎల్లంపల్లి నుంచి కిందికి వచ్చింది. ఆ నీళ్లు వేరు, ఈ నీళ్లు వేరు. ఆ నీళ్లతో పంటలు ఎన్ని పండినాయంటే 60 లక్షల ఎకరాలల్లో పంటలు పండినాయి. కాళేశ్వరం దగ్గర నుంచి లిఫ్ట్ చేసిన వాటరు 4 సంవత్సరాల్లో మొత్తం పండిన పంటలు 60 లక్షల ఎకరాలు. మొదటి సంవత్సరం 10 లక్షల ఎకరాలు పండింది. ఎక్కడ దాకా? నిజాం సాగర్ దాకా పోయినాయి. మనం మల్లన్న సాగర్లో నింపుకొని ఆ నీళ్లను హల్దీ వాగులోకి వదిలినాం, కూడెల్లి వాగులోకి వదిలినాం. హల్దీ వాగు నుంచి ఎక్కడ పోయినాయి అవి? నిజాం సాగర్ పోయినాయి. నిజాం సాగర్ కింద ఎన్నడూ పండనంత పంట పండింది ఆ సంవత్సరం. ఇది ఎప్పుడుగా 20నే, 2020లో. తర్వాత అప్పర్ మానేర్ డ్యామ్ అని ఉంది, గంభీరావుపేట మండల్, సిరిసిల్ల నియోజకవర్గం. అక్కడ కూడా ఎన్నడూ పంటలు పండలేదు. కూడెల్లి వాగు అని ఉంటుంది, ఆ వాగు ద్వారా ఆ నీళ్ళన్నీ అందులో పోయినాయి. దాని కింద మంచిగా పంటలు పండినాయి. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవన పథకం అని పెట్టారు. ఆ పథకానికి పంపింగ్ పెట్టారు ఇక్కడి నుంచి అక్కడి దాకా. ఆ పంపింగ్ ద్వారా నిండిన శ్రీరామ్ సాగర్ నీళ్లను మస్తునాచారి గారి కాన్స్టిట్యున్సీ ఇక్కడ భూపాలపల్లి చివరి దాకా తీసుకొచ్చారు. ఎన్నడూ కూడా భూపాలపల్లికి నీళ్లు రాలేదు శ్రీరామ్ సాగర్ కట్టిన తర్వాత. DBM 38 కానీ DBM 37 నర్సంపేట కానీ ఎన్నడూ కూడా నీళ్లు రాలే. మరి ఇన్ని మంచి పనులు చేస్తే ఆయన మీద ఇన్ని ఆరోపణలు వేయడం ఏంది అని అంటే, ఈ రైతులను వీళ్ళకి నీళ్ళ గురించి తెలియదు, వీళ్ళకి లెక్కలు తెలివాయి, వాళ్ళకు కూడా తెలియదు. కానీ అబద్ధాలు చెప్పి పక్కదారి పట్టేయడం అనేది ఈ ముఖ్యమంత్రి గారు కానీ ఆ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ ఆ ప్రభుత్వ అధికారులు ఎవరు మాట్లాడట్లేదు చూడండి. ఏ ఈఎన్సీ కూడా రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఎవరన్నా మాట్లాడిల్లా? ఏ ఇంజనీర్లన్నా మాట్లాడిల్లా? మరి ఈయనకి ఏం తెలుసు అని చెప్పి మాట్లాడుతున్నాడు. మనం ఆయనను ఎట్లా నమ్మాలి? రెండవది అవినీతి గురించి మాట్లాడదాం. కేసీఆర్ గారు ఇందాక బ్రదర్ చెప్పినాడు కదా, 93,000 కోట్లు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు తినడని చెప్పి రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు. ఆడ ఖర్చు అయిందే 93,000 కోట్లు. మరి 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి కేసీఆర్ గారికి? రెండవది 93,000 కోట్లతో ఎన్ని పనులైనాయి? మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర నుంచి, మేడిగడ్డ కన్నెపల్లి పంపింగ్ స్టేషన్ దగ్గర నుంచి అన్నారం సుందిల్లా 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్లు, 3 సబ్ స్టేషన్స్, 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్స్. ఇవి కాకుండా నేను తొందరలోనే ముగిస్తాను, ఒక 5-10 మినిట్స్. అదే 3 పంపింగ్ స్టేషన్లు, 3 బ్యారేజీలు, 3 సబ్ స్టేషన్స్. వీటి పట్టుకనే అవుతుందా? అచ్చా, ఇక్కడ నుంచి
203 కిలోమీటర్ల సొరంగం, అంటే అన్ని కలిపి. మీకు తెలుసా ప్రపంచంలోనే కాళేశ్వరం ఎందుకు గొప్పది అంటే ఒక 5-6 కారణాలు ఉంటాయి. ఒకటి, రివర్స్ పంపింగ్ 100 మీటర్ల నుంచి 500 పైన మీటర్లకు లిఫ్ట్ చేయడం అనేది ప్రపంచంలో ఎక్కడ జరగలే. తాగడానికి ఇచ్చారు కానీ సాగునీరు ఇవ్వలే. అమెరికాలోని అరైజోనా స్టేట్లో తాగడానికి ఇచ్చారు కానీ సాగునీరు ఇవ్వలే. ఇన్ని టీఎంసీలు ఇవ్వలేదు. ఇది మొదటిది. రెండవది, 203 కిలోమీటర్ల ఇంత పెద్ద సొరంగాలు, ఒక్కొక్క సొరంగంలో 2 పెద్ద ట్రక్కులు ఎదురెదురు వచ్చినా కూడా పోగలుగుతాయి. మీరు చూశారు అవన్నీ. ఇవి కూడా ఎక్కడ లేదు. తర్వాత 100 మీటర్ల కింద సబ్స్టేషన్లు, సర్జి పూల్లు, లిఫ్టింగ్ మిషన్, ఇవన్నీ కూడా యంత్రాలు, ఇవి కూడా ఎక్కడ లేవు. 139 మెగావాట్లు. మనకు 3 హార్స్ పవర్ తెలుసు, 5 హార్స్ పవర్ తెలుసు, 10 హార్స్ పవర్ తెలుసు. మనకు హార్స్ పవర్లే తెలుసు, మెగావాట్లు మనకు తెలియదు. అటువంటిది 139 మెగావాట్ల మోటార్లను ఒక్కొక్క దాన్ని అండర్ గ్రౌండ్లలో నంది మేడారం కానీ గాయత్రి దానిలో కానీ పెట్టినలా లేదా. ఇవన్నీ కూడా ప్రపంచంలోనే గొప్ప ప్రశంసలు అందుకున్న ప్రాజెక్టు మేడిగడ్డ. అంత పేరు రావడం అనేది ఆయన భరించలేకపోయాడు. ఈ కాళేశ్వరం అనేది మొత్తం మీకు ఎన్నోసార్లు మీరు విన్నారు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, కేసీఆర్ గారు కానీ, దానిలో ఉన్న 28 ప్యాకేజీలు, ఒక్కొక్క దానిలో ఉన్న ఎన్ని పంపులు, ఎన్ని ఇవన్నీ కూడా లెక్క చేస్తే ఇది నిజంగానే 93,000 కోట్లతో అవుతుందా? ఒకవేళ కనుక కాంగ్రెసే కనుక ఉండి ఈ ప్రాజెక్టుకు 2 లక్షల కోట్లు అయ్యేది. 2 లక్షల కోట్లు అయ్యేది. దీనికి నేను చెప్తాను, 2007లో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేసినప్పుడు 17,000 కోట్లే. అప్పుడు 12,50,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలనుకున్నారు. అన్న దివాకర్ రావు గారు అక్కడే ఉన్నారు అసెంబ్లీలో. ప్రాణహిత చేవెళ్ల ఈ 12,50,000 నుంచి సబితమ్మ వచ్చి మాకు అద్దా నీళ్ళు అని అడిగింది. అయితే చేవెళ్ళకు నీళ్ళు ఇవ్వాలంటే ఇంకా 4 లక్షల ఎకరాలు పెంచుదామని చెప్పి 16,40,000 ఎకరాలు పెంచిండు. ఇంకో 2-3 ఎమ్మెల్యేలు మాకు కూడా కావాలని అడిగిండు. మొత్తం కలిపి 16,40,000 ఎకరాలు పెరిగింది. ఎంత? 4 లక్షల ఎకరాలు. 4 లక్షల ఎకరాల ఖర్చు ఎంత పెరగాలి? 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు పోయింది. 2 సంవత్సరాలు, 2 సంవత్సరాలు 17,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు పోయింది. ఒకవేళ ఆయనే ఉండుంటే ఈ 2016 నాటికి ఇంకో 6 సంవత్సరాలు అయింది కదా, గదే 80,000 కోట్లు అయ్యేది. ఇంకా వేరే ఏం అక్కర్లేదు. ఈ 8 ఏళ్ళల్లో ఆ 40,000 కోట్లు 80,000 కోట్లు అయ్యేది. మరి కేసీఆర్ గారు పెంచడానికి ఏమేం చేసిండు? నంబర్ 1 ఏంటంటే ఈ 3 బ్యారేజీలు, 3 పంపింగ్ స్టేషన్లు, 3 సబ్ స్టేషన్లు, ఇవన్నీ కూడా అదనంగా వచ్చినాయి. మిగిలిన ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో కాళేశ్వరంలో ఈ 3 బ్యారేజీలు తప్ప, ఇది రాజశేఖర రెడ్డి గారు చేసిందే. అన్న శాసనసభ్యునిగా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు చేసిందే, ఏది ముట్టుకోలేదు. చెవెళ్ళ తీసిండు, సింగూరు కలిపిండు, అంతే. ఆ సింగూరుకి ఇంకా బోనే లేదు. మరి ఈ 3 బ్యారేజీలు ఖర్చు కాదా? 3 పంపింగ్ల ఖర్చు కాదా? 3 సబ్స్టేషన్ల ఖర్చు కాదా? ఒకటి. రెండవది, అప్పుడు ల్యాండ్ అక్విజిషన్ 1,70,000 ఎకరం ఉండే. కేసీఆర్ గారు వచ్చేసరికి 11 లక్షలైంది. ఎకరం 11 లక్షలైంది. 12 దాకా పోయింది. కొన్నిసార్లు 20 దాకా కూడా ఇవ్వాల్సి వచ్చింది ఒప్పందం ప్రకారం. అప్పటికిప్పటికి పెరిగిన ఖర్చు. తర్వాత అప్పుడు జిఎస్టీ లేదు. ఇప్పుడు 18% జిఎస్టీ వేశారు. అదే 18% ఉంది కదా. మూడవది, ల్యాండ్ అక్విజిషన్ ఇవన్నీ కాకుండా పంపులు అప్పుడు 139 మెగావాట్లు లేవు. అప్పుడన్నీ 40, 30, 50 ఇట్లుండే. ఇవన్నీ కూడా అదనంగా ఆయన చేసినాయి ఇవి. తర్వాత మల్లన్న సాగర్ ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? తుమ్మిడిహట్టి ప్రాజెక్టులో స్టోరేజ్ లేదు. కేసీఆర్ చేయలేదు అది. సిడబ్ల్యూసి వాళ్ళు ఏమన్నారంటే, మీరు 160 టీఎంసీలు ఎత్తిపోసుకుంటామంటున్నారు, ఎక్కడ దాచుకుంటారని అడిగారు. ఆయన పెట్టిన రాజశేఖర రెడ్డి 14 టీఎంసీలు ఒకసారి, తర్వాత ఎవరు అడిగితే 16 చేసిండు దాన్ని. 16 టీఎంసీలే. మరి 16 టీఎంసీల నుంచి 141 టీఎంసీలకు పోవాలంటే మల్లన్న సాగర్కి ఎంత ఖర్చు అవుతుంది? ఏటిగడ్డ కిష్టాపూర్ వాళ్ళు ఎన్ని గొడవలు చేశారు నష్టపరిహారం పెంచమని చెప్పి. కొండపోచమ్మ సాగర్ ఎంత అవుతుంది? రంగనాయక సాగర్ అప్పుడు 1 టీఎంసీ ఉండే. మరి ఇప్పుడు అది 8 టీఎంసీలు 6 టీఎంసీలు ఎట్లా పెరిగినాయి? ఇవన్నీ మనం లెక్కలేసినట్టయితే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే 2 లక్షల కోట్లు అయ్యేది.
ముంపు తగ్గేయడానికి, ల్యాండ్ అక్విజిషన్ తగ్గేయడానికి కేసీఆర్ గారు చాలా కష్టపడ్డారు. ఈ బుక్లో మీరు దయచేసి ఈ బుక్ ఇంకా కావాలంటే కూడా కాపీలు పంపిస్తాం. ఇందులో ఏ ప్రాజెక్టు ల్యాండ్ అక్విజిషన్కి ఎంత అయింది, ఎంత తక్కువ భూమితోనే ఎక్కువ నీళ్ళని స్టోర్ చేసిండ్రు అనేది ఉన్నది. ఇప్పుడు ఒక పక్కకు బ్యారేజీకి డ్యామ్ కట్టిననుకో, ఒక నదికి అడ్డంగా డ్యామ్ కట్టిందనుకో, విస్తారమైన ప్రాంతం అంతా కూడా మునిగిపోతుంది. కానీ నాగార్జున సాగర్ అంతే, శ్రీరామ్ సాగర్ అంతే, శ్రీశైలం అంతే. కానీ కేసీఆర్ ఏం చేసిండు తెలుసా, రౌండ్ చేసిండు, బండు పోసిండు. రౌండ్గా బండు పోస్తే నీళ్లు బయటికి పోతాయా, ఎత్తుకొస్తాయి బాగా. కేసీఆర్ చేసింది ఏంటంటే ల్యాండ్ అక్విజిషన్ పిరమైపోయింది, మళ్ళీ మనం ఎక్కువ భూములను ముంచడం మంచిది కాదు, ఈ ఉన్నంతల్నే మనం పైకి పెంచుకుందాం అనుకున్నాడు తప్ప ఆయన విస్తారమైన ప్రాంతాన్ని ముంచాలని చెప్పి అనుకోలేదు. అత్యంత తక్కువ ల్యాండ్ అక్విజిషన్తో 50 TMCల స్టోరేజ్ పెట్టింది భారతదేశంలోనే కేసీఆర్ గారు ఒక్కరే, మల్లన్న సాగర్. వీళ్ళు ఏది పడితే అది మాట్లాడతారు. మేడిగడ్డ దగ్గర ఎందుకు స్టోరేజ్ చేసిందని అడిగిన్లు. అంటే బ్యారేజెస్ 2 రకాలు ఉంటాయి. ఇక్కడ మనము రేవంత్ రెడ్డికి ఎంత అవగాహన ఉందో ఒక మాట చెప్తా. ఇసుకల బ్యారేజీలు కడతారా అంటాడు, ఇప్పటికి కూడా అంటాడు. అంటే రాయి ఉన్నప్పుడు కట్టేది డ్యామ్, రాయి లేనప్పుడు కట్టేది బ్యారేజ్. ఇసుకలనే కడతారు బ్యారేజీలు. భారతదేశంలో ఎక్కడ బ్యారేజ్ కట్టినా ఇసుకలనే కట్టిళ్ళు. తెలియదు ఆయనకు, చెప్పినాక కూడా వినాడు. ఇసుకల బ్యారేజ్ కడతారా, ఇసుకల బ్యారేజ్ కడతారు కానీ దాన్ని కొట్టుకపోకుండా ఉండటానికి ఆ సీకెంట్ పైల్స్ అని చెప్పి ఆ సిస్టమ్ ఏదైతే ఉన్నదో ఆ సీకెంట్ పైల్స్ సిస్టమ్ పెట్టింది. ఎందుకంటే ఎంత వరద వచ్చినా కూడా కొట్టుకపోవద్దని చెప్పి. అయితే నాకెందుకు డౌట్ వస్తున్నది ఈ సౌండ్ గురించి అంటే, దాదాపుగా 2019 జూన్ 21 నుంచి ఈ అక్టోబర్ 21 దాకా ఎన్నడూ రానంత వరద వచ్చింది. మీకు డేట్తో సహా చెప్తానే, జూలై 15, 2022 28,75,000 క్యూసెక్లు వచ్చింది. ఇది డిజైన్ చేసింది 28,25,000 క్యూసెక్లకు మేడిగడ్డ పైనుంచి నీళ్లు పోయినాయి. మరి తట్టుకున్నదా, తట్టుకోలేదా? మరి అప్పుడే తట్టుకున్నది, మరి తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు ఎట్లా పట్టుమని ఎట్లా బలుగుతుంది అది? పెద్ద పెద్ద వాటి తట్టుకున్నది కదా కాళేశ్వరం. మరి సుందిల్ల అన్నారంలో 3-4 సంవత్సరాలు నీళ్ళు నింపింది కదా. మరి సీపేజ్ వస్తూనే ఉన్నది, కానీ ఏమన్నా అయిందా వాటికి? మరి ఇప్పుడు నింపుది ఏమైంది? కాబట్టి కుట్రలన్నింటినీ కూడా అర్థం చేసుకొని మీరు ఈ పుస్తకాన్ని చదివి, నేను చెప్పింది అంతా కొడితే ఒక 10% కాదు కాళేశ్వరం మీద. ఈ తుమ్మిడాటి గురించి అన్న చెప్పిండు కాబట్టి నేను దాని గురించి మాట్లాడతలేను. మహారాష్ట్ర పర్మిషన్ ఇవ్వలేదనేది మన వాళ్ళు చెప్పారు కాబట్టి. ఇక్కడ ఉన్న ఒక్కొక్కరు కూడా నాలాగా మాట్లాడగలిగే వాళ్ళే, కాకపోతే ఇలా పైనుంచి వచ్చిన కాబట్టి నాకు అవకాశం ఇచ్చారు. మీరు వీళ్ళని తీసుకెళ్ళి మీ కాన్స్టిట్యున్సీలో మీటింగ్ పెట్టండి, ఒక్కొక్కరితో గంట మాట్లాడించండి కాళేశ్వరం. ఏమన్నా వాళ్ళకి సమాచార లోపం ఉంటే ఈ పుస్తకం చదువుకొని వచ్చి మాట్లాడతారు. కాబట్టి మనకు నాలెడ్జ్ లేక కాదు, మనకు అవగాహన లేక కాదు. ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే దీన్ని ఒక జనంలోకి తీసుకుపోయి ఈ సోయి పెంచాలి. కేసీఆర్ గారు ఏం చేసిండంటే తెలంగాణ సోయి పెంచిండు, కానీ నీళ్ళ మీద నీళ్ళ అవసరాన్ని చెప్పగలిగిండు, కానీ నీళ్ళల్లో ఉన్న లెక్కలను కానీ నీళ్ళల్లో ఉన్న రాజకీయాలను కానీ గలగల బారే గోదావరి గురించి కానీ చెప్పలేదు ఆయన. ఇప్పుడు మనం చెప్పుకోవాలి, మళ్ళీ ఒకసారి జలసాధన ఉద్యమం లేపాలి. మొన్న హరీష్ రావు గారిని కూడా నేను రిక్వెస్ట్ చేసిన, కేసీఆర్ గారితో మాట్లాడి అప్పుడు ఎట్లయితే 40 రోజులు మీకు గుర్తున్నది కదన్నా ఈశ్వరన్న, 2022 నవంబర్ 25 నుంచి 2023 జనవరి 6 దాకా 40 రోజుల పాటు జలసాధన ఉద్యమం చారిసాబు నిర్మాత దానికి మొత్తం ఫోన్లు చేయడం, ప్రతిరోజు కార్యక్రమం ఇచ్చాం. ప్రతిరోజు రాత్రిపూట 12-1 గంటల దాకా చారిసాబు ఫోన్లు, ఏమన్నా అవుతుందా? బ్రిగేడియర్స్ అప్పుడు నాతో ఒక గంట సేపు కేసీఆర్ గారు క్లాస్ పెట్టించారు ఓల్డ్ సిటీలో, నీళ్ళ మీద సోయి కల్పించాలని చెప్పి. ఆ బ్రిగేడియర్ సిస్టమ్ ఏర్పాటు చేసి రోజుకొక కార్యక్రమాన్ని ఇచ్చి 40 రోజులు చేశాం. మళ్ళీ ఇప్పుడు ఒక 50 రోజుల పాటు జలసాధన ఉద్యమం చేయకపోతే అన్నారం ఉండదు, సుందిల్లో ఉండదు, రైతుల నోట్లో మట్టి పడుతుంది. లాస్ట్కి ఒక మాట చెప్పి, మాలాంటి వాళ్లకు బాగా ఎమోషన్స్ అవుట్బర్స్ట్ అవుతున్నాయి, మా నోట్లోకి వెళ్ళి రాని మాటలన్నీ బయటకు వస్తున్నాయి, రక్తం సలసల మరుగుతూ ఉంది. దేనికోసం అంటే, నేను ఒక అడ్వకేట్ ప్రొఫెషన్ వదిలిపెట్టుకొని వచ్చాను. హైకోర్టులో మంచి ప్రాక్టీస్ నాది, వరంగల్లో మంచి ప్రాక్టీస్. కోర్టులో ఒక రోజు చూస్తే ప్రతి పేజీలో రైతుల ఆత్మహత్యలు అని ఉన్నాయి. ఈ రైతులంతా ఆత్మహత్యలు చేసుకుంటా అంటే మనం డబ్బు సంపాదించడానికి కోర్టులో
న్యాయవాద వృత్తి ఎందుకు చేయాలి, డబ్బులు ఇస్తే ఎవరైనా చేస్తారు కదా. మేము అట్లా ఆలోచించి కేసీఆర్ గారు వస్తారో రారో తెలియదు మాకు, ఆయన గురించి కూడా పరిచయం లేదు. జయశంకర్ గారు, నేను, కేశవరావు జాదవ్ గారు, పాశం యాదగిరి, గద్దరు, మేము అందరం కలిసి పిచ్చోళ్ళలాగా తెలంగాణ అంతా తిరిగినాం. ఈ రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే మనకు ప్రాజెక్టులు కావాలి, ఈ గోదావరి కృష్ణ నీళ్లు మన పొలాలకు మళ్ళాలి అని చెప్పి. అయితే సార్ 4 ఏళ్ల తర్వాత అన్నాడు జయశంకర్ సార్, ఈ మనతో కాదయా, తెలంగాణ రాంది మనం ప్రాజెక్టులు కట్టుకోలేము, ఈ ఆంధ్ర వాళ్ళు మనల్ని ప్రాజెక్టులు కట్టనియరు, కాబట్టి ఎవరో ఒక రాజకీయ నాయకుడు వస్తే తప్ప ఇది ఆగదు అన్నాడు. అప్పుడున్న కాంగ్రెస్ టీడీపీలో ఎంతో మందిని ప్రయత్నం చేసినాం, ఏ ఒక్కరు ధైర్యం చేయలేదు, తెలంగాణ ఎట్లా వస్తుంది రాదు అన్నారు. కానీ కేసీఆర్ గారు ధైర్యం చేశారు. కేసీఆర్ గారు ధైర్యం చేసి మొదటి రోజు నుంచి కూడా ఎన్నడూ ఆయన నమ్మకాన్ని కోల్పోలే. ఆయన మనసులో ఏముందంటే చాలామంది చాలా రకాలుగా చెప్తారు. ఆయన తెలంగాణ ఉద్యమానికి ఎందుకు వచ్చిండో చారి సాబు తెలుసు, నాకు తెలుసు, మేము అప్పుడు ఎంబడే ఉన్నాం. మేము మాతో పాటు ఇంకో 2-3 ఉన్నారు. రైతుల ఆత్మహత్యల కోసం ఆయన ఆపడానికి వచ్చాడు. తెలంగాణ ఉద్యమానికి వచ్చిందే రైతుల ఆత్మహత్యలను ఆపడానికి. అందుకే తెలంగాణ వచ్చిన తర్వాత 9.5 సంవత్సరాల్లో ఏ సంవత్సరమైన ఖర్చైన బడ్జెట్ అంతా మీరు చూసినట్టయితే 50% రైతుల కోసం పెట్టాడు, సాగునీటి కోసం పెట్టాడు, ప్రాజెక్టుల కోసం పెట్టాడు, కరెంటు కోసం పెట్టాడు. దేనికోసం ఆయనే? రైతుల ఆత్మహత్యలు ఆపడానికి కదా. ఇప్పుడు మళ్ళీ మొదలైనాయి కదా. అప్పుడు రోజుకు 15 మంది చచ్చిపోయేటోళ్ళు. టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక వారానికి 1-2 చచ్చిపోవడం మొదలైంది. అది వేరే కారణాల వల్ల కావచ్చు. కానీ ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఇప్పటికే ఒక 600 మంది రైతులు చనిపోయారు. ఈయన చేసే అసమర్థ పనుల వల్ల, అపరిపక్వత వల్ల, ఆంధ్రులకు ఊడిగం చేసే కుట్ర వల్ల మరి కడుపు మండదా? ఏ ప్రాణాలు కాపాడడానికి మేము జీవితాలను త్యాగం చేశామో, మంచి వయస్సులో 30 ఏళ్ళు ఇప్పుడు తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టి 30 ఏళ్ళు త్యాగం చేసిన మాలాంటి వాళ్లకు ఈ బేవకూఫ్ పనులు చూస్తే మా కోపాలు రావా? దయచేసి ఆలోచించండి. మనము బ్యారేజీలు వచ్చినాయని, కేసీఆర్ గారు అపర భగీరథుడు కాబట్టి మనకు నీళ్ళు ఇచ్చిండని మనం ఆ కథలు చెప్పుకుంటా కూర్చుంటే సరిపోదు. మళ్ళీ ఒకసారి జనంలోకి పోవాలి, జలసోయి తెప్పించాలి. వాడవాడలా కూడా రైతాంగం ఇంటికి పోయి బొట్టు పెట్టి పిలిచి వాళ్ళకి అవగాహన కల్పించాలి. ప్రతి మండల హెడ్ క్వార్టర్లో ఇట్లాంటి సమావేశాలు జరగాలి. ప్రతి రైతును మనము వాళ్ళ లోపల ఈ చైతన్యాన్ని నింపాలి. ఇది కేవలం ఎలక్షన్లలో ఓట్లేయడానికి కాదు. వాళ్ళకు నీళ్ల మీద సోయి వస్తే ఎవరు కూడా వాళ్ళని మోసం చేయలేరు. రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళని మోసం చేయలేదు. ప్రజల చైతన్యం ముందు ఏ నాయకుడైనా తల వంచాల్సిందే. కాబట్టి మీకు చేతులెత్తి దండం పెడుతున్నాము. ఆ సోయి మీరు వాళ్ళకి తెప్పియండి. నేను ఎక్కడికి రమ్మన్నా వస్తాను, ఎన్ని రోజులైనా మీతో ఉంటాను. కాబట్టి ఈ జల సోయి కోసం అందరం కూడా మరొకసారి ప్రతిన పూనుదాం. నన్ను ఇక్కడికి ఆహ్వానించి